అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి హైకమాండ్ ట్రాప్లో పడ్డట్టే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి ఎంత బలం ఉందో కూడా తేలిపోయింది. ప్రపంచానికి కాదు, వాళ్ళ హైకమాండ్కు, వాళ్ళ పార్టీకి, బయట జనాలకు. అంటే రేవంత్ రెడ్డి ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో. రేవంత్ రెడ్డి ఒక్కడు కాదు, రేవంత్ రెడ్డి, పొంగులేటి 2 వర్గాలు కలిసి వచ్చారు ఎమ్మెల్యేలు. ఈరోజు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కొండా సురేఖకు అగెనిస్ట్గా కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు వచ్చారు. వాళ్ళు అందరూ ఏం ప్రచారం చేస్తున్నారు? ఇది రేవంత్ రెడ్డి బలం. అంటే రేవంత్ రెడ్డిని హైకమాండ్ దింపితే కూడా వీళ్ళు ఉండరో తెలియదు. చూద్దాం, అదంతా మనం పిక్చర్ చూద్దాం. బట్ ఆయన బలం, ఆయన రేవంత్ రెడ్డి చెప్తేనే ఈ మీటింగ్ జరిగింది. రేవంత్ రెడ్డి చెప్పకుండా ఈ మీటింగ్ జరగదు. అది కూడా అసెంబ్లీలో సిఎల్పిలో జరిగింది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అసెంబ్లీలో సిఎల్పి లీడర్ రేవంత్ రెడ్డి, సిఎల్పిలో మీటింగ్ జరిగిందంటే ఆ మీటింగు ఒక మంత్రి మీకు అగెనిస్ట్గా జరిగిన మీటింగ్ అంటే కూడా పార్టీకి నష్టమే కదా. కానీ రేవంత్ రెడ్డి చెప్పింది కాబట్టి అక్కడ పర్మిషన్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు పోయి ప్రెస్ మీట్ పెట్టినారు. అఫీషియల్ వేదిక మీద ప్రెస్ మీట్ పెట్టినారు, పాలిటిక్స్ ప్రెస్ మీట్. అది రేవంత్ రెడ్డి బలం ఇది అని అందరూ మాట్లాడుకునే ఓపెన్ అయిపోయింది మెసేజ్. ఆయన ఎమ్మడికి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏదేదో పెద్ద పెద్ద ఫిగర్స్ వచ్చినాయి బయటికి. తీరా చూస్తే ఇంకో వీళ్ళే వచ్చింది. వీళ్ళ పేర్లతో సార్ నేను లెక్కలు చెప్తాను మీకు. నేను వరుస గమనించాను. మీ ఎమ్మెల్యే ఉండడం చూసుకోండి ఒకసారి. మీ ఎమ్మెల్యే ఉన్నాడా? ఎమ్మెల్సీ ఉన్నాడు, రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నాడు, బాలు నాయక్ ఉన్నాడు, బలమూరు వెంకట్, వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే, నాగర్కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, దేవరకద్ర, ఈలపల్లి శంకర్, షాద్నగర్, ఇంకెవరెవరో ఉన్నారు. దీనిలో మీరు పిక్చర్ చూసారు కదా, వీళ్ళ పేర్లతో సహా ఉన్నాయి. మొత్తం కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇంకో ఆడున్నది ఇది. మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి వర్గం ఒకటే కాదు, రేవంత్ రెడ్డి ప్లస్ పొంగులేటి వర్గం. రేవంత్ రెడ్డి, పొంగులేటి ఇద్దరు వెరీ క్లోజ్. పొంగులేటికి వర్గం ఎక్కడ అసలు కాంగ్రెస్లో అంటే ఎలక్షన్స్ ముందు డబ్బులు పెట్టిండు ఆయన. డబ్బులు పంపించిన వాళ్ళు పొంగులేటి వర్గం. ఆయనే డబ్బులు పంపించి ఎన్నో 10 కోట్లు 15 కోట్లు మనిషికి ఎంత పంపిస్తే అంత. ఇక మెగారెడ్డి మిస్ అయ్యాడు. మెగారెడ్డి కూడా వాళ్ళ మనిషి దీనిలో. కాకపోతే దీనిలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళ వర్గమే కాదు. మళ్ళీ వచ్చిన పిక్చరే 16 మంది. నేను చెప్తా ఒకసారి. నాయన రాజేంద్ర రెడ్డి, ఈయన ఒరిజినల్ కాంగ్రెస్. ఈయన నాకు తెలిసి రేవంత్ రెడ్డి వర్గం కాదు, పొంగులేటి వర్గం కాదు. ఈయన రాజేంద్ర రెడ్డి కాంగ్రెస్ మనిషి. కేఆర్ నాగరాజు, ఈయన జస్ట్ ఎలక్షన్స్ ముందర వచ్చిండు, కాంగ్రెస్ కాదు, ఏం కాదు. బహుశా అయితే గీతే ఇది రేవంత్ రెడ్డి వర్గమే అయ్యి ఉండొచ్చు కాక, చెప్పలేం. అంటే రేవంత్ రెడ్డి కనుక హైకమాండ్ తప్పిస్తే వీళ్ళు పోతారా అని ఒక క్వశ్చన్. పోతారా అంటే మళ్ళీ ఆ రోజు వేరే ఉంటుంది పిక్చర్. బీర్ల ఎల్లయ్య కాంగ్రెస్, ఓకే. తర్వాత మన్సూన్ రెడ్డి పొంగులేటి మనిషి, రేవంత్ రెడ్డి మనిషి, ఎవరైనా ఒకటే. తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డి, మొన్న పోయి ఈయనతోనే కదా గొడవ స్టార్ట్ అయిందే అక్కడ కదా, మొన్న పోయి అభ్యర్థిని ప్రకటించేసిండు పరకాలలా. తర్వాత దొంతి మాధవరెడ్డి, ఈయన ఒరిజినల్ కాంగ్రెస్. ఈయన రేవంత్ రెడ్డికి అగెనిస్ట్ యాక్చువల్గా. ఈ మధ్య కొద్దిగా దోస్తాను కుదిరింది, ఆయనకు సంబంధం లేదు, రేవంత్ వర్గం కాదు. ఐలయ్య కూడా కాదు, తీసేద్దాం. తర్వాత మందుల శామ్యుల్, రేవంత్ రెడ్డి వర్గం. వీళ్ళు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటారు కదా, పచ్చ కాంగ్రెస్ బ్యాచ్ అనమాట. తర్వాత ఎడమ బుజ్జు ఒరిజినల్ కాంగ్రెస్, బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డితోనే ఉన్నాడు. వీళ్ళిద్దరు రేవంత్ రెడ్డి. వేముల వీరేశం పొంగులేటి మనిషి, ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. బయ్యన్ మనోహర్ రెడ్డి, ఈయన కూడా బీఆర్ఎస్కి వెళ్ళిపోయిండు, రేవంత్ రెడ్డి మనిషి. కుచుకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ ఎమ్మెల్యే. దామోదర్ రెడ్డి ఆయన బీఆర్ఎస్కి వెళ్ళిపోయిండు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చిండు, బీఆర్ఎస్కి పోయిండు. ఈయన కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్నాడు. ప్లస్ ఆయన బీజేపీ కూడా పోతారని ప్రచారం జరుగుతుంది. నాగర్కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బీజేపీ పోతారని చర్చ ఉంది బాగా. బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్, నో డౌట్, ఓన్లీ కాంగ్రెస్. తర్వాత బాలు నాయక్, ఈయన కూడా కాంగ్రెస్. ఈలపల్లి శంకర్ కాంగ్రెసే కానీ ఏదో తేడా కనిపిస్తున్నాడు ఈ మధ్య. రేవంత్ రెడ్డి ఎంబడి తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి డీకేఆర్నా ఈ లెక్కలో ఉన్నాడు. వీలపల్లి శంకర్ ఆయన బీజేపీ పోతాడో మరి రేవంత్ రెడ్డి ఎంబడి తెలియదు. కుమ్మం అనిల్ కాంగ్రెసే, బట్ రేవంత్ రెడ్డికి బాగా దగ్గరైపోయాడు మనిషి. మొత్తం వచ్చేసిందా 16 మంది ఎమ్మెల్యే. చిక్కుడు వంశీకృష్ణ ఒరిజినల్ కాంగ్రెసే, బట్ రేవంత్ రెడ్డికి అటాచ్, ఎందుకంటే సొంత కాన్స్టిట్యూన్సీ అచ్చంపేట. ఈ లెక్కన రేవంత్ రెడ్డి పొంగులేటి బ్యాచ్ మొత్తం కలిసి ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం కలిస్తే 11 12 మంది వచ్చిండ్రు. ఇంకా రానోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మెగారెడ్డి ఉన్నాడు. మెగారెడ్డి చిన్నారెడ్డి మీద కంప్లైంట్ ఇంకే ఢిల్లీ పోయాడు. ఎట్లున్నదంటే కుక్క తోకనుప్పుడు కాదు, తోకనే కుక్క నూపాలని ప్రయత్నం చేస్తున్నది అన్నమాట. చిన్నారెడ్డిని సస్పెండ్ చేస్తారంట. చిన్నారెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్, వీళ్ళందరూ దిక్కు దివాన లేనప్పుడు కాంగ్రెస్లో ఉన్నది ఆయన. కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా కూడా పనిచేసిండు. తెలంగాణ కావాలని కాంగ్రెస్లో మొదట గలమెత్తింది చిన్నారెడ్డి.
వైఎస్ టైంలో. కానీ ఇప్పుడు చిన్నారెడ్డి వద్దంట వాళ్ళకి, ఆయన అటు పోయిండు. సరే ఎటు తిరిగి వీళ్ళు అటు ఇటు మిస్ప్లేస్ అయినా ఈయన బలం 16 మంది ఎమ్మెల్యేలని బలం తెలిసింది. రేవంత్ రెడ్డి, పొంగులేటి 2 క్యాంపులు కలిసి 16 మంది. యాక్చువల్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 25 మందికి డబ్బులు పెట్టినని అంటారు. దానికి వెళ్ళి అప్పట్లో 17-18 మంది గెలిచిన అన్నారు. నాకు తెలిసి రేవంత్ రెడ్డికి సపరేట్గా ఒక 5-6 మంది వెళ్తారేమో సపరేట్గా తీస్తే. కాకపోతే ఇద్దరు కలిసి దందాలు చేస్తున్నారు, ఇద్దరు కలిసి వ్యవహారం నడిపిస్తున్నారు, ఇద్దరు కలిసి మొత్తం నడుస్తుంది కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా. భూములైనా పంచాయతీలైనా ఇద్దరి మధ్యనే నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డికి అత్యంత వెరీ వెరీ క్లోజ్, అందుకే నెంబర్ 2 అని చెప్పుకున్నాడు పార్టీ ప్రభుత్వంలో, ఆయన నెంబర్ 2 అని. ఇక బట్టి విక్రమార్క ఉన్నాడు, కానీ ఆయన ఓన్లీ పైకం దోస్తాను, అది అంతవరకే. పర్సెంటేజ్ నీకు, నా పర్సెంటేజ్ నాకు, దోస్తాను అంతవరకే లిమిట్ అయ్యింది. కాకపోతే ఆయన కూడా కాంగ్రెస్ అకామెంట్తో బాగా డిటాచ్ అయిపోయాడు. ఇద్దరు ఎమ్మెల్సీలు పోయినరు. బల్మూరు వెంకట్ కాంగ్రెస్, సరే రేవంత్ రెడ్డికి దగ్గర ఉండొచ్చు, ముఖ్యమంత్రి అయింది కాబట్టి దగ్గర పోయి ఉండొచ్చు, లేకపోతే అంతమంది పీసీ చీఫ్ ఉన్నప్పటి నుంచి దగ్గరే ఉండొచ్చు. కొంత బల్మూరు వెంకట్ రేవంత్ రెడ్డికి చాలా దగ్గర ఉన్నాడు. తర్వాత బసవరాజ సారయ్య అన్ని పార్టీలు తిరిగిండు, బీఆర్ఎస్ కాంగ్రెస్ అని తిరిగిండు. ఆయన రేవంత్ రెడ్డి మంచి కాకపోవచ్చు బహుశా, ఎమ్మెల్సీ లేదు పక్కన పెడదాం, బల్మూరు వెంకట్ వాళ్ళది. కానీ వీళ్ళ బలం 16 మంది ఎమ్మెల్యేలు. దీనిలో రేవంత్ రెడ్డి, పొంగులేటి వర్గం అంతా కలిసి ఆయన దింపితే, రేవంత్ రెడ్డి దింపితే ఏమైతుంది, దీనిలో కూడా చాలామంది ఇప్పించే మూడు అనొచ్చు. అసలు ఏంది ఈ ప్రెస్ మీట్, ఇది నేను బల నిరూపణ అని ఎందుకంటున్నా తెలుసా? నిన్న సాయంత్రంకి వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. వేమనాథ్ రెడ్డి దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి కొంతమందికి, దగ్గర 42 మందికి, మినిస్టర్లకు కొంతమందికి ఫోన్లు పోయినాయంట, ఎమ్మెల్యేలకు ఫోన్లు పోయినాయంట, 42 మెంబర్స్కి ఫోన్లు పోయినాయంట. మొత్తం 42 మంది ఆ ప్రెస్ మీట్కి రావాలని. లాస్ట్కి వచ్చింది వీళ్ళు, మినిస్టర్లు ఎవరు అటెండ్ కాలేదు. చాలామంది ఎమ్మెల్యేలు వస్తాం, ఇంకో ఈడొస్తున్నాం, ఆడొస్తున్నాం, ట్రాఫిక్లో ఉన్నాం, ఆవిడని కూడా ఎక్కినామని చెప్పి స్కిప్ అయిపోయినారు. వాళ్ళు రాలేదు లాస్ట్, హైదరాబాద్ కూడా రాలేదు లాస్ట్, వాళ్ళు రాలేదు అసలు. అంటే ఎందుకు ఈ పొజిషన్లో పోయి మనం సీఎం మనుషులుగా ఎందుకు ముద్ర పడాలి, మనం అంతా అది కాదు కదా అని చాలామంది ఉండొచ్చు. అందరికీ రాజకీయాలు అవసరమే కదా, రాజకీయ జీవితం చాలా ఇంపార్టెంట్ కదా, పోతే రాదు కదా ఒకసారి. ఎందుకంటే ఆయనను పొజిషన్ అంతా పోయింది. నేను ఒకరితో మాట్లాడినా, డిసెంబర్ దాకా నేను ఉంచుతారా అని. అంటే నవంబర్లో దింపితే నీకు ఏమైనా అభ్యంతరమా అన్నారు. నాకేమీ అభ్యంతరం, నాకు ఎప్పుడు ఉంచినా అభ్యంతరం లేదు, తీసేసినా అభ్యంతరం లేదు, తెలంగాణకు మంచి జరగాలి అంతే అని నేను చెప్పిన. అట్లా ఉంది ఆ చర్చ, కాంగ్రెస్లో ఉన్న చర్చ చెప్తున్నా. దింపరా అనేది మన సంబంధం లేని ఇష్యూ అది. అది ఎప్పుడు దింపుతారో వాళ్ళ హైకమాండ్, వాళ్ళ కథ. మరి ఆయన ఇప్పుడు అక్కడి నుంచి కూడా అమెరికా పోకుండా రిటర్న్ వస్తున్నాడు. హైకమాండ్ కాల్ చేస్తే తప్పనిసరి సిచ్యువేషన్, పరిస్థితులు అట్లా దాపురించినాయి. ఇప్పుడు చూస్తేనేమో ఇక్కడ అంతమందికి 42 మందికి ఫోన్లు చేస్తే అటెండ్ అయింది 16 మంది ఎమ్మెల్యేలు. అందులో మళ్ళీ వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, లేకపోతే కొండా సురేఖకు యాంటీగా కొంతమంది, రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా. ఇప్పుడు నాయన రాజేంద్ర రెడ్డి ఉన్నాడు, కొండా సురేఖకు యాంటీ. ఆయన రేవంత్ రెడ్డి చెప్పినా ప్రెస్ మీట్ పెడతాడు, చెప్పకపోయినా ప్రెస్ మీట్ పెడతాడు, అవసరమైతే ఆయన సొంతంగా ప్రెస్ మీట్ కొడతాడంటే మళ్ళీ ఫిజికల్ కాదు, ప్రెస్ మీట్ పెట్టుకుంటాడు. అట్లే ఆయన వ్యతిరేకులు, ఆమె వ్యతిరేకులు, రేవూరు ప్రకాష్ రెడ్డి ఉన్నాడు, ఆమె యాంటీగా మాట్లాడతాడు. ప్లస్ రేవంత్ రెడ్డి బ్యాచ్ అది 100%, దాని ఏం డౌట్ లేదు. దొంతి మాధవరెడ్డి ఏంటంటే వరంగల్ అనే కోటాలో వచ్చినట్టున్నాడు. ఇట్లా దీనిలో కొంతమంది మిస్ కూడా కావచ్చు. ఇంకా దీనిలో కొంతమందికి వేరే వేరే రాజకీయ ప్రాధాన్యతలు ఉండొచ్చు, బీజేపీ పోయే అవకాశం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దీనిలో ఉండొచ్చు బహుశా. ఏదైనా సరే మొత్తానికి వాళ్ళ బలం 16 మంది అనుకుంటే 166 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్కు. అందులో ఈ 16 మందిని తీసేద్దాం. 16 మంది అంటే ఒక రిప్లేస్ కావచ్చు. నేను చెప్పిన కదా, వనపర్తి మెగారెడ్డి ఉంటాడు దీనిలో, రేవంత్ రెడ్డి బ్యాచ్లో, పొంగులేటి బ్యాచ్లో ఉంటాడు. మళ్ళీ పొంగులేటి బ్యాచ్, రేవంత్ రెడ్డి బ్యాచ్ అంటే మళ్ళీ దీనిలో సగం మంది కూడా రారు, అదొక పరిశాన్ ఉంటుంది. ఇద్దరు కలిపి బ్యాచ్, ఇది ఇద్దరు క్యాంప్ అనమాట. టోటల్ మొత్తం 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్కి 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత ఈ 16 మంది రిప్లేస్ కానీ ఏమైనా కానీ వీళ్ళు ఫిగర్ 16 మందిని తీసేసారు అనుకో, 50 మంది మిగులుతారు. ఇంకా 50 మందికి ప్లస్ సిపిఐ ఒకటి ఉన్నారు, వాళ్ళు పార్టీకి మద్దతు ఇస్తారు కదా, ప్లస్ 7 మంది ఎంఐఎంలు ఉన్నారు. ఎంఐఎంలు ఎట్లా సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్కు. తర్వాత 9 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీడికి లెక్క చేస్తే 58 మంది ఎమ్మెల్యేలు అవుతారు, మ్యాజిక్ ఫిగర్ 60, అంటే ఇద్దరే తక్కువ అవుతారు. ఈడ 9 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలలో రేవంత్ ముఖ్యమంత్రి కాడు, రేవంత్కి బలమే లేదు అన్నప్పుడు అసలు ఈ 9 మంది కూడా కాంగ్రెస్ వైపే నిలుస్తారు. ఇద్దరు ముగ్గురు అటు పోయినా మిగతా వాళ్ళు కాంగ్రెస్ వైపు నిలుస్తారు. అసలు రేవంత్ రెడ్డి ఏమో బలమే లేదన్నప్పుడు ఈ 16 మందిలో కూడా ఏమైనా స్కిప్ కావచ్చు. ఇంకా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏం డోకా లేదని తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి బలం ఇంతే, బల నిరూపణ అంటారు కదా, అది అసెంబ్లీలో ఎక్కడో చేసుకోవచ్చు బల నిరూపణ ముందే చేసుకున్నాను. అందుకే హైకమాండ్ ట్రాప్లో పడ్డాడు ఆయన. హైకమాండ్ ఏదో గేమ్ ప్లే చేస్తే మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చేసినాయి. ఇది వీళ్ళ బలం, రేవంత్ రెడ్డి బలం. చాలా కాంగ్రెస్లో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఇంతేనా రేవంత్ రెడ్డి బలం, ఇంతేనా, దీనికైనా ఒకటే ఏమో చేస్తారని అంతా భయపడుతుంది హైకమాండ్. కానీ ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఎందుకు ఇది బల నిరూపణ అంటున్నారంటే, అక్కడ కూడా అట్లే జరిగింది కర్ణాటకలో, సేమ్ ఇదే స్టెప్పు.
కర్ణాటకలో కూడా సేమ్ ఇట్లే దింపుతారు అంటే సిద్ధరామయ్య బలం ఎంతో తేల్చే ప్రయత్నం చేశారు. కొంతమంది ఆడ కూడా ఒక 30 మందో 32 మందో బయటకు వచ్చి ఐసకైసే సిద్ధరామయ్యనే ఉండాలి, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి ఒప్పుకోమన్నారు. ఇదంతా ప్రాసెస్ జరిగి ఒక 3-4 మంత్స్ తర్వాత దింపేశారు. ఇక్కడ ఆ ప్రాసెస్ జరిగిందేమో అనిపిస్తుంది ఇప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.